పుష్ప ట్రైలర్ వచ్చి ఒక ప్రపంచమే సృష్టిస్తుంది. ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే జరిగింది ఒకటి. అందులో ఏంటంటే పాట్న అక్కడ జరగడం అనేది అసలు నిజంగా అసలు పుష్ప 1లో స్టార్టింగ్ స్ప్రెడ్ అయింది, కొంచెం నెగిటివిటీతోనే స్ప్రెడ్ అయింది యాక్చువల్గా. అంటే ఎంత కలెక్షన్స్ కొల్లగొడతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు తెలిసి ఫస్ట్ ఒక 1000 crores అయితే ప్రతి ఒక్కరూ తగ్గేదే లేదని చెప్పేసి క్రికెటర్స్ కూడా అంటే ఇటీవల జరిగిన కొన్ని కాంట్రవర్సీస్, పవన్ కళ్యాణ్తో జరిగిన ఇష్యూస్ అన్నీ కంపేర్ చేసుకుంటే ట్రోలింగ్స్ కానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. పుష్ప ఫ్లాప్ అనే స్టేజ్కి తీసుకెళ్ళిపోతున్నారు. దీని మీద ఏమంటారు ఫ్యాన్స్గా? 100% కాదు 200% నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేయాలి కూడా, మాకు కావాల్సింది కూడా అదే. ట్విట్టర్లో అల్లు అర్జున్ కింద పవన్ కళ్యాణ్, ఇది ఫ్యాన్స్ చేసిందా ఎవరు చేసిందండి? ఇది 100% ఎవరు రేంజ్ ఏంది అనేది, ఎవరు నెంబర్ 1 అనేది కూడా. సో ఆ 2 ఫ్యామిలీస్ ఒకటిగానే ఉన్నాయంటారా? అంటే మెగా అల్లు ఫ్యామిలీస్ రెండు. మేమైతే మాత్రం అల్లు అర్జున్కి సపరేట్గా చేస్తున్నాం అనమాట. అల్లు అర్జునే మాకు హీరో. ఓకే. వెల్కమ్ టు సాస్ టీవీ, దిస్ ఇస్ రిహాన్. సో మొత్తానికి పుష్ప ట్రైలర్ వచ్చి ఒక ప్రపంచమే సృష్టిస్తుంది. సో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసాం పుష్ప ట్రైలర్ నుంచి అంతకు మించే ఇచ్చిందని చెప్పాలి. బట్ ఇది నా ఒపీనియన్. ఇప్పుడు మనతో పుష్ప డైహార్డ్ ఫ్యాన్స్, అంటే అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్స్ మనతో ఉన్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. అసలు ఎలా అనిపించింది, రీసెంట్గా జరుగుతున్న కొంచెం కాంట్రవర్షియల్ కూడా జరుగుతున్నాయి కదా, దాని మీద కూడా ఈరోజు మాట్లాడుకుందాం. సో మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో, ఇంటరాక్ట్ అయిపోదాం. సో హాయ్ అన్న. హాయ్. సో ఫస్ట్లీ మీ అందరికీ కంగ్రాట్స్. పుష్ప ట్రైలర్ అంటే మా సైడ్ నుంచి మాకైతే చాలా భారీగానే అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఒక ఫ్యాన్స్గా? మామూలుగా కాదు, ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే జరిగింది ఒకటి. అందులో ఏంటంటే పాట్న అక్కడ జరగడం అనేది అసలు నిజంగా అసలు ఇండియాలో ఏది కూడా జరగలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తెలుగోడు అక్కడ బీహార్ అక్కడ జరగడం అనేది నిజంగా అసలు అంతమంది జనాభా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వ్యూస్ కూడా ఫస్ట్ ఒక 24 hours 45 crores వ్యూస్ అనేది ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ 1 వ్యూస్ అనమాట. పాట్నాలో జరగడం అనేది అంటే మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఒక చిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఆర్ఆర్ మూవీ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కానీ అది ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఇది చిన్న ట్రైలర్ కట్కి అంత దూరం వెళ్ళి ఇక్కడ సెలబ్రేట్ చేయడం అనేది పెద్ద అచీవ్మెంట్ అనేది చెప్పొచ్చు కదా. నిజంగా మీకు ఎలా అనిపించింది దాని గురించి? మాకైతే అసలు ఆనందానికి అవధులు లేవు. అసలు చాలా హ్యాపీగా ఉంది. కాళ్ళు రెత్తేసుకుని తిరగచ్చు అట్లా ఉందన్నమాట. కానీ ఏ మాటగా మాట ఏపీ తెలంగాణతో పోలిస్తే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు ఏందా? ఎస్ అవును. అందుకే ఇప్పుడు ఆయన ఇప్పుడు మామూలు స్టార్ కాదు, నేషనల్ స్టార్ ఈ సినిమాతో. ఇంటర్నేషనల్ స్టార్. సో ఇప్పుడు మూవీ ఎలా ఉండబోతుంది మీ మాటల్లో? మూవీ ఏంటంటే ఒక 6 kgfలో ఉంటే ఎట్లా ఉంటుందో అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే ట్రైలర్లోనే చూపించేశాడు అసలు ఎప్పుడెప్పుడా అనేది. ఇప్పటి నుంచే ఫోన్లు చేసి మాకు ఒక 2 టికెట్లు 3 టికెట్లు అని ఇప్పటి నుంచే బుక్ చేసుకుంటున్నారు. ప్రెజర్ బాగా మొదలైంది. ఏ హాల్ అయినా పర్లేదు, మాకు ఒక 2 టికెట్లు ఫ్యాన్ షో. ఓకే. సో మాకు కూడా మీకు కూడా మీకు కూడా తీసి పెట్టేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ టైం అంటే లాస్ట్ పుష్ప 1తో కంపేర్ చేసుకుంటే పుష్ప 1లో స్టార్టింగ్ స్ప్రెడ్ అయింది, కొంచెం నెగిటివిటీతోనే స్ప్రెడ్ అయింది యాక్చువల్గా. అంటే కొంచెం డిబేట్ టాక్తోనే మొదలైంది. తర్వాత జనాల్లో పుష్ప అనే బ్రాండ్ వెళ్ళిపోయింది. సో ఆ బ్రాండ్ ఇప్పుడు ఈ మూవీకి ఎంతవరకు మీరు యూజ్ అవుద్ది, అంటే ఎంత కలెక్షన్స్ కొల్లగొడతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు తెలిసి ఫస్ట్ ఒక 1000 crores అయితే దాటేస్తుందని నా ఎక్స్పెక్టేషను. ఎందుకు అంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషను నెగిటివ్ టాక్ వచ్చింది, ఆ తర్వాత పాజిటివ్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ తగ్గేదే లేదని చెప్పేసి క్రికెటర్స్ కూడా వరల్డ్ వైడ్ పాకింది. ఒక పిఎం నోట్లో నుంచి సీఎం నోట్లో నుంచి తగ్గేదేలే అనే డైలాగు బాగా పాపులర్ అయింది. అందుకే ఇప్పుడు దానికి తగ్గట్టుగా అస్సలు తగ్గేదిలే డైలాగ్. చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ట్రైలర్? సుకుమారు ఫెయిల్ చేశాడు. ఓకే. దీంట్లో మాత్రం
24 hours మామూలుగా 37 millions మామూలు పాత రికార్డు 15 hours కొట్టేశాడు. 44 millions వచ్చింది 24 hours రికార్డ్ దాటేసింది. ఫస్ట్ కూడా మన అందరూ ఏపీ తెలంగాణ కొద్దిగా అట్లా వచ్చింది. ఫస్ట్ నుంచి నార్త్లో ఏంటంటే సినిమా చిన్న అక్కడ టాక్ అలాగే ఉంది, అక్కడ హీరో ఫాలోయింగ్ అలాగే ఉంది. అసలు పాట్నాలో నేను చూశారు కదా మీరు, అవును అసలు ఏందన్నా జనాభా అయింది, అంత పెద్ద స్టేడియం నిండిపోవడం అయింది. పాసుల కోసం వాళ్ళు పాసులు తెచ్చేసి వీళ్ళు వాళ్ళే పని చేస్తారు. ఇంక్లూడింగ్ మీడియా కూడా పాసుల కోసం చాలా కొట్టుకుంది. చాలా మీడియా కూడా చూసారు కదా మీరు, చాలా జరిగి అదిరిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఇలా జరగద్దని? అసలు లేదు, ఆదివారం వెయిట్ చేస్తా ఉన్నాం ఏం జరుగుతుంది అక్కడ అని. అంతేనా? అది చూసిన తర్వాత మనసు ఫుల్ హ్యాపీ. ఇప్పుడు నాకు తెలిసి అన్ని టాక్స్ కంటే నెల్లూరు టాక్ చాలా స్పెషల్. సో నెల్లూరులో టాక్ వచ్చిందంటే హిట్, అంతే, సూపర్ హిట్. సో నెల్లూరు వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ మూవీ గురించి? నెల్లూరు వాళ్ళకి ఒకటే అన్న, నెల్లూరు టాక్ అని చెప్పారు కదా, ఖచ్చితంగా మూవీ ఈసారి బద్దలు కొడుతుంది. నెల్లూరులో అభిమానులు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు. చిన్న ట్రైలర్కి ఊరికినే మనం బెడ్ క్యాంప్ చేసాము. 150 మంది అభిమానులు ఊరికినే ముందర రోజు అనుకుని అలా పెడితే 150 మంది అభిమానులు వచ్చి రక్తం ఇచ్చారు. అంత వెయిట్ చేస్తున్నారు ఈగలుగా. ఓకే, ఒక ప్లాంట్ కూడా నాటితే టికెట్ ఇస్తామని చెప్పాము. అలాగా అభిమానులు నాటుతున్నారు. రేపు ప్రోగ్రామ్ కూడా ఉంది, అన్న చెప్తాడు అది. నెక్స్ట్ సండే కూడా ప్రోగ్రామ్ ఉంది. చాలా దూరం ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి నెల్లూరు, మామూలుగా ఉండదు అన్న ఈసారి. ఓకే, ట్రైలర్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ట్రైలర్ అర్థమైపోయింది. ఇప్పుడు ఇది సుకుమార్ మార్క్ అనుకోవచ్చా, అల్లు అర్జున్ బ్రాండ్ అనుకోవచ్చా? అల్లు అర్జున్ బ్రాండ్ అండ్ సుకుమార్ ఇద్దరిని బోత్ ఆర్ కాంబినేషన్లో వాళ్ళ కాంబినేషన్లో ఫస్ట్ నుంచి ఆర్యా కాడి నుంచి, ఆర్యా 2 కాడి నుంచి, పుష్ప 1 కాడి నుంచి వాళ్ళ కాంబినేషన్ అనేది అన్నయ్య చెప్పారు కదా. ఏమని చెప్పాడంటే మా ఇద్దరు కాంబినేషన్లో ఉండేది బద్దలైపోతుంది. ఓకే, అంతేనంటారా? బద్దలైపోతుంది. సో ఇప్పుడు ఒక మూవీతో కంపేర్ చేద్దాం అంటే ఏ మూవీ రికార్డ్స్ కొల్లగొట్టబోతుంది పుష్ప 2? మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఈజీగా నెంబర్ 1లోకి వస్తుందని. ఇది అక్కడ ఆల్రెడీ బెంచ్ మార్క్ స్టార్ట్ చేసిన బాహుబలిని దాన్ని రీచ్ అయిపోద్దని ఎక్స్పెక్టేషన్లో మేము కూడా ఉన్నాం. యాక్చువల్గా దంగల్ అనేది కలెక్షన్స్ వైజ్గా టాప్ మూవీ, సో దాన్ని క్రాస్ అవుతుంది. దాన్ని కూడా క్రాస్ అవుతుందనే కదా మేము చెప్పేది. దంగలు బాహుబలి 2 క్రాస్ అవుతుందని మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అంటే అంత హైప్లో ఉంది సినిమా, వరల్డ్ వైడ్గా. ఓకే, వరల్డ్ వైడ్గా మన నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ మొత్తం దాని మీద ఎక్స్పెక్టేషన్ అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్. మీరు మన చూసారో లేదో, మన ట్రైలర్ అక్కడ లాంచ్ అయిన తర్వాత, పార్ట్నర్ లాంచ్ అయిన తర్వాత ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది కాబట్టి మనము దాని ఎక్స్పెక్టేషన్ ప్రకారం పండితులు కూడా ఆల్రెడీ చెప్తున్నారు ఏమని, ఈ విధంగా ఉంటుంది, కొడుతుంది, రికార్డు కొడుతుంది అని. ఓకే, సో ఇంకొకటి దీంట్లో శ్రీవల్లి క్యారెక్టర్ ఎలా ఉండిపోతుందో మీ ఎక్స్పెక్టేషన్? శ్రీవల్లి క్యారెక్టర్ కూడా ఎందుకు అడిగానంటే శ్రీవల్లి క్యారెక్టర్ లేదు అని చాలా మంది మీమ్స్ లో చేస్తున్నారు, అంటే స్పాయిలర్స్ చేస్తున్నారు. శ్రీవల్లి క్యారెక్టర్ కన్ఫామ్ ఉంటుంది, శ్రీవల్లి క్యారెక్టర్ లేకుండా ఉండదు. ట్రైలర్ లో చూశారు కదా, శ్రీవల్లిని పెట్టి కాలుతో పెట్టి అది టాప్ ఎండుకు పోయింది కదా, అంటే శ్రీవల్లి చనిపోద్ది అని చెప్పి స్ప్రెడ్ చేసేసారు. ఇది కరెక్టా అసలు? ఉండదు, సినిమాలు చూడకముందే ఎవరు వాళ్ళు అంచనాలు చెప్తుంటారు, కానీ మనం సినిమా చూసిన తర్వాత కదా మనం దాని ఎక్స్పెక్టేషన్, అప్పుడే దాన్ని బయట పెట్టేస్తే కథ వేరే విధంగా ఉంటుంది కదా. ఓకే, అందువల్ల అదే సస్పెన్స్. శ్రీవల్లి ఉంటుందా చనిపోద్దా అనే దాని గురించి ఎవరికి ఇంకా తెలియదు కదా, మనం ఇంకా సినిమా చూడకముందే స్పాయిలర్స్ చెప్తారు గాసిప్స్. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఏదైతే పుష్ప ట్రైలర్ బాగుంది బాగాలేదు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, సో కలెక్షన్స్ కూడా కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు అంటే దేవరా సినిమాకి ఎలాగైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో, సినిమా బాగున్నా చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, అంటే ఫస్ట్ గ్లిమ్స్ కానీ నుంచి కూడా యాజ్ యూజువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పుష్ప 2 కూడా అదే రకంగా, అంటే దానికి డబుల్ ఇంపాక్ట్. అంటే ఇటీవల జరిగిన కొన్ని కాంట్రవర్సీస్, పవన్ కళ్యాణ్తో జరిగిన ఇష్యూస్ అన్నీ కంపేర్ చేసుకుంటే హెవీగా ట్రోలింగ్స్కి కానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. పుష్ప ఫ్లాప్ అనే స్టేజ్కి తీసుకెళ్ళిపోతున్నారు. దీని మీద ఏమంటారు ఫ్యాన్స్గా? 100% కాదు, 200% నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు, స్ప్రెడ్ చేయాలి కూడా. మాకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే సినిమా బాగుంది అంటే ఇప్పుడు మేము ఫ్యాన్స్ బాగుంటే ఒక 10 సార్లు చూస్తాం, బాగలేకపోతే 20 సార్లు చూస్తాం, అది మేము ఫ్యాన్స్. ఇప్పుడు ఏంటి అంటే ఒక్కొక్కరు ఈ సినిమా 4-5 సార్లు చూస్తారు ఫ్యాన్స్ కాకుండానే, ఎందుకంటే ఆ విధంగా ఉంది మూవీ. నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మాకు కావాల్సింది కూడా అదే.
ఎందుకంటే కలెక్షన్స్ మొత్తం బదులు కొడుతుంది, అంత ధైర్యంగా చెప్తున్నాం. మూవీ అంటే ఎవరు ఆపలేరు దాన్ని. దీనికి పొలిటికల్ కూడా యాడ్ అయ్యి ఉంది పుష్ప 2కి. సో పొలిటికల్గా నైట్ ఒక చిన్న ఇష్యూగా చూసే ఉంటారు ట్విట్టర్లో. అల్లు అర్జున్ కింద పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టి వైరల్ చేశారు, అది కొంచెం ఇష్యూ కూడా నడిచింది. సో ఇలా ఫ్యాన్స్ నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్న అవసరం ఇదంతా కూడా. అంటే కొంతమంది అది పార్టీ పరంగా అవ్వచ్చు, కొంతమంది ఏంటంటే ఏం పని పాట లేక ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ చేసిందా ఎవరు చేసిందని ఇది 100% అది కరెక్ట్గా అయితే తెలీదు. ఫ్యాన్స్ అని చెప్పలేము, పార్టీ పరంగా అని చెప్పలేము. కాకపోతే ఇలాంటివి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసి ఇంకా నెగిటివిటీ చేసుకొని ఇంకా కాంట్రవర్సీ చేసి పని పాట లేకుండా చేసే పనులు అనమాట. ఎవరు బుద్ధున్న వాళ్ళు కూడా అలాంటి పనులు అయితే చేయరు. మేము అటువంటి వాటికి సపోర్ట్ చేయము. ఎందుకంటే మేము అల్లు అర్జున్ ఫ్యాన్గా అతనికి మంచి పేరు తీసుకురావడానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన 150 మంది బ్లడ్ క్యాంపు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు సండే 24వ తేదీ ప్లాంట్ నాటే కార్యక్రమం చేస్తున్నాం, మొక్కలు నాటే కార్యక్రమం. దానికి కూడా ఏంటంటే మొక్కలు నాటిన వాళ్ళకి మనం టికెట్ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం, చాలా బాగా పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే ప్లాంట్ నాటడం అనేది అది ఫ్యాన్స్ పరంగా ఊరికే అట్లా నాటి వెళ్ళిపోకుండా ఏంటంటే దానికి మళ్ళీ ఒక వాచ్మెన్ని పెట్టి ఆ విధంగా చేసి పర్యావరణం రక్షించడానికి నెల్లూరు నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మంచి పనులు మంచి చేయడానికి మేము ముందుంటాం, కానీ కాంట్రవర్సీ చేయడానికి దూరంగా ఉంటాం. ఒకవేళ వాళ్ళు అన్నా కానీ మేము కామ్గా ఉంటాం. ఎందుకంటే సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎవరి రేంజ్ ఏంది అనేది, ఎవరు నెంబర్ 1 అనేది కూడా అది ప్రేక్షకులే చెప్తారు. సో దీనిపై మీరేమంటారు? ఈ పాయింట్ మీద మీరేమంటారు? ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందో అది ఇటు పవన్ కళ్యాణ్ అటు అల్లు అర్జున్ ఈ 2 బ్యాచెస్ అని చెప్పి డివైడ్ అవుతుంది. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? ఏదైతే నో కామెంట్ అండి. రెండో పాయింట్ వచ్చిందంటే ఎంత పొలిటికల్గా గేమ్ ఆడే వాళ్ళు చేస్తున్నారంటే అవన్నీ ఫ్యాన్స్ వాళ్ళు అయితే అటువంటి పనులు అయితే చేయదు. అంతా కామన్, 2 ఫ్యామిలీలు ఒకటేగా ఉన్నాయి, వాళ్ళంతా బాగానే ఉన్నారు. కాబట్టి కింద ఉండే వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. ఓకే, సో ఆ 2 ఫ్యామిలీస్ ఒకటిగానే ఉన్నాయంటారా? అంటే మెగా అల్లు ఫ్యామిలీస్ 2 ఒకే అంటారా? ఎప్పుడన్నా అది ఎట్లా అంటే అది సో ఇటీవల ఈ వారం వారు వాళ్ళకి ఏముందో తెలియదు. మేమైతే మాత్రం అల్లు అర్జున్కి సపరేట్గా చేస్తున్నాం అనమాట. అల్లు అర్జునే మాకు హీరో, ఇంకెవరు కాదు. సో ఫ్యాన్స్ పరంగా మీరు అల్లు అర్జున్ సపోర్ట్, కానీ ఈ ఫ్యామిలీ పరంగా ఇప్పుడు మీరు చిరు ఫ్యామిలీస్కి లైక్ దాని నుంచి డివైడ్ అయినట్టు ఈ టాక్స్ ఎక్కువ సోషల్ మీడియాలో ఇది చేస్తున్నారు కదా. టాక్ మేము విడిపోయాము అంటే ఇంకా అల్లు అర్జున్కి సపరేట్గా చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ చిరంజీవి గారు ప్లాట్ఫామ్ ఇచ్చారు, అందరికీ ఇచ్చారు, అల్లు అర్జున్కి ఒక్కడికే ఇవ్వలేదు, ప్రతి ఒక్క హీరోకి ఇచ్చారు. ప్లాట్ఫామ్ బేస్ అతన్నే. ఏ రోజు కూడా అల్లు అర్జున్ చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ కానీ రామ్ చరణ్ కానీ నోటితో విమర్శించింది అయితే లేదు. ఫ్యాన్స్ చేసుకుంటున్నారు. ఈ రోజుకి కూడా చిరంజీవి గారు అంటే అభిమానం అల్లు అర్జున్కి. ఎప్పుడు కూడా కాంట్రవర్సీ తెచ్చిందంతా ఫ్యాన్స్. రీసెంట్గా ఎన్బీకే స్టోరీలో కూడా అన్స్టాపబుల్ షోలో కూడా పవన్ కళ్యాణ్ గురించి మంచిగానే మాట్లాడారు, చాలా బాగా చెప్పారు. అది నిజం, చెప్పినా చెప్పకపోయినా నిజం. ఆ విధంగా మేము అల్లు అర్జున్కి సపరేట్గా మేము చేసుకుంటాం అంతే. అల్లు అర్జున్ మా దైవం, అల్లు అర్జున్ మా ఫ్యాన్. సో మీరైతే సపరేట్ అయ్యారు, ఈ వార్ అయితే లేదు. రాజకీయం వేరు, అభిమానం వేరు. రాజకీయం వేరు, అభిమానం వేరు. దీన్ని కంపేర్ చేయడం ఫస్ట్ నుంచి ఏ హీరోకి చేస్తున్నామో అల్లు అర్జున్ చేస్తున్నాం అదే విధంగా. రామ్ చరణ్కి ఒక ప్లాట్ఫామ్ హోల్డ్ చేస్తారు, చిరంజీవికి ఒక ప్లాట్ఫామ్ హోల్డ్ చేస్తారు, అదే విధంగా అల్లు అర్జున్ పరిచయం చేస్తాం, అదే విధంగా ఉంటుంది. రాజకీయం వేరు, ఇది వేరు. ఈ రెండింటిని కలపకూడదు. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి సోషల్ మీడియాలో ఇది చేస్తున్నారు, వాళ్ళు కావాలని సృష్టించేదానికి. పని బాట లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. మీకు ఎలా అనిపించింది పుష్ప 2 ట్రైలర్? మమ్మల్ని అడగకూడదు, మీరు అదర్ ఫ్యాన్స్ కానీ ఇంకా ఫ్యామిలీస్ ఫస్ట్ ఫ్యాన్స్ అడిగిన తర్వాత అట్లా వెళ్తాం కదా. ఫ్యాన్స్కి ఎలా ఉన్నా నచ్చొద్దండి. అసలు మమ్మల్ని అడిగితే మీకు కరెక్ట్ ఇవి తెలియదు. ప్రజెంట్ అదర్ ఫ్యాన్స్ ఇప్పుడు మామూలు ట్రోల్స్ కానీ అయిపోయాయి. 2 days నుంచి ట్రోల్స్ అన్ని ఆగిపోయాయి. ట్రోల్స్ ఏం ఆగలేదు, ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ట్రోల్స్ ఇంకా ట్రోల్స్ అంతా జరగట్లేదు ప్రజెంట్ ఈ ట్రైలర్ వల్ల. ట్రోల్స్ నెగిటివిటీగా వెళ్తానే ఉన్నాయి, దాని పాటుగా అది వెళ్తానే ఉన్నాయి. సో దాని మీద మీ స్పందన ఏంటి? వాళ్ళ గురించి మనం అంటే ఎలా అంటే వాళ్ళు ఒకటి అంటే వాళ్ళు ఇంకోటి పెడతారు, మనకు అనవసరం, అవసరం లేదు. మనకి ఏంటంటే మన హీరో గురించి మనం మంచిగా పెట్టుకోవడం, మన హీరో గురించి మనం కోడుకోవడం మనకు కావాల్సింది. అవతల లేదు అన్నారని చెప్పి వాళ్ళు అన్నంత మాత్రం బ్యాడ్ ఏమైపోదు, వాళ్ళు పొగినంత మాత్రం గుడ్ ఏమైపోదు. ఏమంటారు? మన పని ఏంటంటే మనం చేసుకుంటే బాగుంటుంది అని మేము అనుకుంటాం. ప్రతి ఒక్కరు మేము దాని మీద నడుస్తున్నామండి. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా ఏంటంటే మేము మా హీరో గురించి మాత్రమే మాట్లాడతాం. ఇంకా వేరే హీరో అయితే మాకు అవసరం లేదు. వాళ్ళు
ఎలా అయినా ట్రోల్స్ చేసుకోనండి, వాళ్ళు ఇంకా వాళ్ళు చేసినట్టు మేము చేయడం కానీ అలాంటి ఏం జరగదు ఇక మీదట నుంచి. ఓకే. ఇప్పుడు మామూలుగా అంటే మెగా కాంపౌండ్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వస్తాయా? అంటే మెగా కాంపౌండ్ నుంచి లైక్ ఇలా డీవియేషన్ ఉందని, అంటే ఇప్పుడు ఓకే మీరు ఓకే మేము సపరేట్ అల్లు అర్జున్ మాత్రం చేసుకుంటాం అని చెప్తున్నారు, డీవియేషన్ అనేది మీరు చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఎవరీ డిస్ట్రిక్ట్స్లో ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా కాల్స్ వెళ్ళి లేదు మనం సపరేట్ అల్లు అర్జున్ సపరేట్ ఇలా ఏమైనా కాల్స్ ఏమైనా జరిగే? ఆల్రెడీ నెల్లూరు నుంచి స్టార్ట్ అయింది, ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా సపరేట్గా చేసుకుంటున్నారు. ఓకే. ప్రతి కాకినాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, గుంటూరు, విజయవాడ అంతా కూడా సపరేట్ ప్యానల్ ఏర్పడిపోయింది. ఎందుకంటే ఏ హీరో కన్నా ఎవరన్నా ఒక ఏజ్ వచ్చేదాకే నడిపిస్తారు. ఇదంతా ఏంటంటే సినీ ఫీల్డ్ అంతా టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. టాలెంట్ ఉంటేనే సక్సెస్ అవుతారు. మార్క్ అనేది కొంతవరకే ఉంటుంది. అది తర్వాత వాళ్ళ యాక్టింగ్ని బట్టి నేను ఇదివరకు అనుకున్న తమిళ హీరోల్ని వాళ్ళని చూసి అబ్బా ఇలాగ మన వాళ్ళు హీరోలు ఎందుకు చేయలేకున్నారు అనుకుంటే రైట్ టైంలో పుష్ప వచ్చింది. రైట్ టైంలో ఒక మంచి నటుడిని ఎలా అయితే చూడాలనుకుంటున్నామో మాస్ క్యారెక్టర్ ఆ విధంగా రావడం అసలు నిజంగా గర్వకారణము. అందరూ అదే కోరుకుంటున్నారు, క్లాస్ పీపుల్ కూడా ఆ విధంగా. షారుఖ్ ఖాన్ కూడా ఇలాంటి క్యారెక్టర్ వైఫ్ ఆఫ్ ఫంక్షన్ లో చెప్పాడు. షారుఖ్ ఖాన్ కూడా ఇలాంటి రోల్ ఒకటి ఉంటే సందీప్ అడిగాడు, చేయండి నేను ఉంటే చెప్పండి నేను చేస్తాను. అది మాకు ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు కూడా చెప్పడం అనేది చాలా గర్వకారణం. ఇప్పుడు రజనీకాంత్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, క్రికెట్ ప్లేయర్స్ కూడా లాస్ట్కి పుష్ప గురించి మాట్లాడడము అసలు చాలా గర్వకారణం. ఆ డైలాగ్ ఎట్లా రాశారో కానీ సుకుమార్ గారు నేషనల్ కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్. సో ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్ కాబట్టి ప్యానల్ వేరేంది అనుకోవచ్చా? అట్లా లేదు, ముందే అయిపోయింది. ఇలా అయితే లేదు. సో ముందే ఉంది యాక్చువల్లీ సపరేట్గా అల్లు అర్జున్ని ఒక సపరేట్గా చూడాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. అది గాడ్స్ గిఫ్ట్ ఈ పుష్ప 2కి మేము చూడాలనుకున్నట్టు చూసుకుంటున్నాం. నెల్లూరులో ఏ హీరోకి కూడా చెయ్యని విధంగా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇడియట్ సినిమాలో పూల్ డెకరేషన్ ఎట్లా చేస్తారు అలా ముస్తాపోద్ది S2 థియేటర్, తీన్మార్, కేరళ నుంచి మేము ఒక 4 lakhs ఖర్చు పెడుతున్నాం మూవీకి. ప్రతి ఏరియాలో సెలబ్రేషన్స్కి జస్ట్ అంటే ఊహించుకోండి దసరా దీపావళి లాగా దీపావళి అంతేనా? రైమింగ్ లో వచ్చింది మళ్ళీ ఏమనుకోకండి, పండగలాగే ఉంటుంది. సో మీకు అంటే ఇంకో పర్సనల్ విషయం, ఇప్పుడు పుష్ప 2 ఈ రిలీజ్ దగ్గర పడుతుంది కదా, మీకు అల్లు అర్జున్ నుంచి ఏమైనా ఫోన్స్ కాల్స్ వచ్చాయా? అంటే పిఏ వాళ్ళు చేస్తారు, చేసి ఎలా ఉంది నెల్లూరులో, ఎలా ఉంది కాంట్రవర్సీ, ఎలా ఉంది, ఎట్లా అయింది, మీకు సపరేట్ అయ్యారు కదా, మీకు అక్కడ నుంచి ఏమైనా ప్రెజర్స్ ఏమన్నా? ఏం లేదు సార్, అంతా వాళ్ళు కూడా వదిలేశారు, సపరేట్గా చేసుకోమన్నారు. అంటే మామూలుగా అయితే ప్రెజర్స్ ఉంటాయా? ప్రెజర్స్ అంటే యాక్చువల్లీ ఎట్లా అంటే ప్రతి సినిమాకి ఏంటంటే ఒక చిరంజీవిత వాళ్ళు డిస్ట్రిబ్యూట్ టికెట్స్ తీసుకొని మాకు ఇచ్చేవాళ్ళు. ఈ సినిమా నుంచి ఏంటంటే మేము తీసుకొని అందరికి ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా మన మూవీ గురించి ఓవరాల్గా చెప్పాలంటే అందరు ఆడియన్స్కి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? అందరు ఆడియన్స్కి పుష్ప ఎవర్ గ్రీన్. మీరు ఒకసారి వచ్చిన తర్వాత మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళే చెప్తారు ఆడియన్స్ అందరూ ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి నేను గమనించింది ఏంటంటే దేవరాతో గమనించింది ఏంటంటే చాలామంది కూడా అదర్ ఫ్యాన్స్ కూడా వచ్చి సినిమాను పుష్ చేశారు, దేవరా సినిమాను కూడా పుష్ చేశారు. చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన అదర్ ఫ్యాన్స్ ఇప్పుడు లైక్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ఇలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ వచ్చి దేవరా సినిమాను పుష్ చేశారు అన్ని ఏరియాస్లో. సో నాకు తెలిసి ఇప్పుడు ఆ విభేదాలు లేవు ఎక్కడ కూడా, ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అంటే కోల్డ్ వార్ అయితే జరగట్లేదు. పొలిటికల్గా మీరు ఇందాక అన్నట్టు పొలిటికల్గా జరుగుతుందేమో, కోల్డ్ అంటే ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ వేరే కోల్డ్ వార్ అయితే పెద్దగా జరగట్లేదు. ఇప్పుడు దేవరా జరిగినట్టే అల్లు అర్జున్కి ఎంతమంది సపోర్ట్ రాబోతున్నారని మీ ఎక్స్పెక్టేషన్? అందరూ అభిమానులు అందరూ ఆల్ ఫ్యామిలీస్, మహేష్ బాబు కానీ అందరూ వస్తారు, అభిమానులు కానీ అందరూ చూస్తారు. ఇప్పుడు నేను ఈ అన్నమాట నిజమేనా మీకు? ఇది 100% నిజం. ఎందుకంటే ఇప్పుడు నెగిటివిటీ తాడానికి కొంతమంది ఉంటారు, కానీ సినిమా వచ్చేసరికి ప్రతి ఒక్క ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కల్చర్ మారింది. ఇప్పుడు ఎందుకంటే కష్టపడి నేను కోట్లు పెట్టి మూవీ తీస్తున్నారు, ఒక్క మాటతో వీళ్ళు పోయి చూసి వచ్చి అస్సలు బాగలేదు అనేస్తారు. ఆ వర్త్ చూడాలి, టాలెంట్ చూడాలి,
కొరియోగ్రఫీ చూడాలి, సాంగ్స్ చూడాలి, మ్యూజిక్ చూడాలి, అన్నీ ఉంటాయి కదా. బాగలేదు అని ఒక మాటతో అటు అనేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు దేవరా నేను 2 సార్లు చూశాను, ఓకే, ఎందుకంటే బాగుంది. అది సినిమాలో పాయింట్ని ఎతకాలి. సింపుల్గా చూసేసి బాగలేదు అనేసి ఎంతవరకు. ప్రతి సినిమాని కూడా హైప్ చేస్తున్నారు. బాగలేని సినిమాలు కూడా ఏదో మాట్లాడాలి, మీడియాలో ఎక్కాలని చెప్పేసి దాన్ని హైప్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు చేసినంత మాత్రం చూస్తారా? సినిమా బాగుంటే ఎవరన్నా చూస్తారు. సో ఇప్పుడు పుష్ప 2 అయితే రిలీజ్ కాబోతుంది. సో త్వరలో రిలీజ్ కాబోతుంది. పుష్ప 2 సెలబ్రేషన్స్లో భాగంగా ఇంకేం కార్యక్రమాలు చేయబోతున్నాం మీ ఫ్యాన్స్ తరఫున? ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది స్థాపించారన్నమాట. ఇది అల్లు అర్జున్ గారు స్థాపించారు. దీని ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్గా ఉండి నిరుద్యోగంగా ఉంటారో వాళ్ళని వెతికి తీసుకొని వాళ్ళకి ఒక పని అనేది కల్పించాలి ఫ్యాన్స్ తరపు అని పెట్టారనమాట అతను అల్లు అర్జున్ గారు. గొప్ప ఆలోచనతో. ఎందుకంటే ఎవరు ఖాళీగా ఉండకూడదు, మెయిన్ ఉద్దేశము ఎవరు ఖాళీగా ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. మెయిన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పని కల్పించాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారనమాట. దీని తర్వాత కూడా ఏంటంటే ఎవరెవరు నిరుద్యోగులు ఉన్నారు, ఎవరు పేదగా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అల్లు అర్జున్ సపోర్ట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఓకే, అంటే సేవా కార్యక్రమాలు కూడా సెలబ్రేషన్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అంతేనా? ఓకే, సో మంచి పని. సో అందరు ఫ్యాన్స్ కూడా ఇలాగే ఉండి ప్రతి సినిమాని, ఎందుకంటే నా పర్సనల్ థింగ్ చెప్తున్నాను, ప్రతి సినిమా మన తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కూడా దాటిపోయింది. ఐ థింక్ పాన్ ఇండియా రేంజ్ దాటిపోయి ఇప్పుడు ఇంటర్నేషనల్, అంటే పుష్ప డైలాగ్ లాగా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది. సో ప్రతి సినిమా ఇలాగానే ఆడితే డెఫినెట్గా మన తెలుగు వాడికి డెఫినెట్గా ఒక ఐడెంటిఫై ఖచ్చితంగా. ఇప్పుడు మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే కాదు, ఏ అభిమాని కన్నా సరే వాళ్ళు కొంచెం ఆపదలో ఉన్నారు, ఏదైనా బ్లడ్ కావాలన్నా ఇప్పించడానికి మేము ముందుంటాము. వాళ్ళు పూర్గా ఫైనాన్షియల్గా ఏదన్నా ఉన్నా కానీ, కష్టంగా ఉన్నా కానీ మా చెయ్యి అని చెప్పేసి మేము ఒక మూవీ టికెట్ మీద ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా అనేది తీసి పెట్టుకుంటున్నాం. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆ డబ్బులు అనేది దానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇది ఒక మంచి కార్యక్రమము. ఆ విధంగా ఇక్కడ నుంచి మాత్రం సేవాక్రమం ఎవ్రీ మంత్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఇప్పుడు రేపు December 1 ఎయిడ్స్ డే, ఎయిడ్స్ పేషెంట్స్కి మా ఆధ్వర్యంలో బ్రెడ్, వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవి తీసిస్తున్నాం అన్నమాట. అదే రోజు సాయి ఇంద్ర వాళ్ళ టౌన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేస్తున్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే కావలికి వెళ్తున్నాం. కావలి దగ్గర ఎయిడ్స్ సంబంధించిన పేషెంట్ వాళ్ళ ఉందన్నమాట. వాళ్ళకి కొంచెం మా సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మీ అందరూ కలిసి పుష్ప ఒక్కసారి కెమెరా వైపు చూస్తూ పుష్ప రేంజ్ ఏంటో గట్టిగా షౌట్లో వినిపించండి. ఏంటో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? వైల్డ్ ఫైర్. సో ఇలా ఉంటుంది అనమాట పుష్ప ఫ్యాన్స్, అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్స్. మేమంతా ఒకటే. డెఫినెట్గా పుష్ప సినిమాని హై రేంజ్లో ప్రమోట్ చేస్తాం. డెఫినెట్గా పుష్ప న్యూ రికార్డ్స్, పర్టికులర్గా నెల్లూరు నుంచి ఒక న్యూ రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. సెలబ్రేషన్స్లో భాగంగా, అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేస్తాం. అల్లు అర్జున్కి మంచి పేరు తీసుకొని వస్తామని చెప్పి డైహార్డ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఇది వాళ్ళ ర్యాండమ్ విత్ రిహాన్. ఇది డైహార్డ్ ఫ్యాన్స్తో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఖచ్చితంగా మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ అవ్వాలి. దిస్ ఇస్ రిహాన్ సైనింగ్ ఆఫ్.